ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. అయ్యో ఏంటి ఆ? రమ్మంటున్నారా? మ్మ్, వెళ్తున్నావా? మ్మ్, తప్పదా? మ్మ్హ్మ్. మరి వెళ్తావా అనగానే కళ్ళలో మెరుపులు, పెదాల్లో నవ్వులు. హా, ఆద్య ఆ, సరే ఉండు, పెద్దమ్మకి చెప్పేసి వెళ్ళు. అయ్యో అమ్మక వద్దు, నువ్వే ఏదో ఒకటి చెప్పేసి సరేనా? ఏ రామా, సరే అయితే బాయ్. రామా, బాయ్. ఏయ్, బాయ్. బాయ్. ఆద్య, ఓ. రామా రామా ఏది? కాళ్ళు చేతులు కడుక్కోడానికి వెళ్ళిందా? కాళ్ళకి చక్రాలు కట్టుకుని వెళ్ళిపోయింది పెద్దమ్మ. ఎక్కడికి? అత్తారింటికి. ఈ టైంలోనా? అది సౌర్య సార్ ఫోన్ చేసి ఏం చెప్పారో మరి. 1 సెకండ్ కూడా ఆగకుండా వెళ్ళిపోయింది. ఆడపిల్ల అనే భయం కూడా లేకుండా అర్ధరాత్రి ఒంటరిగా వెళ్ళడం ఏంటి? ఏమండి, ఈ టైంలో రామ ఒంటరిగా ఇంటికి వెళ్ళిందండి. ఫోన్ చేసి వెనక్కి రమ్మని చెప్పండి. పెద్దమ్మ ఏం కాదు, ఇక్కడ ఉన్నప్పుడే ఉండమంటే ఆగలేదు. ఇంక దారిలో ఉన్నప్పుడు ఫోన్ చేస్తే ఆగుతుందా? ఛాన్సే లేదు. అసలు తను ఫోన్ చూస్తుందో లేదో. తను వెళ్ళినా మనం పుట్టింటి నుంచి ఈ టైంలో ఒంటరిగా పంపించామంటే అవతల మాటొస్తుందండి. మరేం పర్వాలేదు జానకి, నువ్వేం బాధపడకు. నేను వెనకాల వెళ్తాను. జాగ్రత్తగా వెళ్ళండి. ఏం కాదులే పెద్దమ్మ. నీకోసమే వస్తున్నానే. నాకు తెలుసు నీ మొగుడిని వదిలేసి నువ్వు ఉండలేవని. రేపటి నుంచి నువ్వు ఆటతో పాటు శౌర్యని కూడా వదిలేసి ఉండాల్సి వస్తుంది. అలా చేస్తాను చూడు. పోయావా పోయావు. ఏదో గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టి చచ్చింది రామలక్ష్మి అని పేపర్లో వస్తుంది. అందుకే ఇలా మేనేజ్ చేశాను. అమ్మా నరిచావు కదా. ఇప్పటి వరకు నీకు జన్మనిచ్చిన అమ్మని గుర్తు చేసుకున్నావేమో.
కానీ నీకు మరో జన్మనిచ్చిన హాకీని మాత్రం రేపటి నుంచి గుర్తు చేసుకొని మరీ ఏడుస్తావే. ఏదేమైనా నా టైమింగే. నేను కార్తో కొడితే బాల్ వెళ్ళి గోల్లో పడ్డట్టు నీ కాలు వెళ్ళి రాయి కొట్టుకుంది చూసావా? నీ అదృష్టం ఏంటంటే నీకు ప్రాణం ఉండి ఆట ఆడలేవు. అష్మిత, అష్మిత, దురదృష్టం కనుక వెంటాడుంటే అసలు నువ్వే ఉండవు. అష్మిత, అష్మిత. నువ్వు నీ ఆట అన్ని ఫినిష్. అమ్మా, అష్మిత. రమా, రమా, రామలక్ష్మి, రమా, రమా, రామలక్ష్మి, అమ్మా రామలక్ష్మి. సంతోషంగా ఉండాల్సిన టైంలో అలా ఏడు మొహం పెట్టుకుని ఏంటి నాన్న? ఏ మొహం పెట్టుకుని సంతోషంగా ఉండమంటావు నాన్న? ఈ మొహం పెట్టుకునే. నా వల్ల కావట్లేదు నాన్న. అంతేలే, నాకున్నంత అనుభవం నీకెక్కడుంది నాన్న? నీ కొత్తగానే ఉంటుంది. కిస్ 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 కిసిక్క. ఆ. ఇదేంటి? కాస్ట్లీ బ్రాండ్. లోకల్ బ్రాండ్కే గతి లేదు, మనకి కాస్ట్లీ బ్రాండ్ అవసరమా? అప్పు చేసావా? చిచి, అంతకరం మనకేంట్రా? నా కొడుక్కి ఉద్యోగం వచ్చిందని చెప్పగానే నా దగ్గర తీసుకో అని అందరూ ఎగబడ్డారు నాన్న. మరి అప్పే కదా అది. మరి ఇచ్చినప్పుడు తీసుకోపోతే వాళ్ళు ఫీల్ అవరు? ఏం నాన్న నువ్వు? ఉద్యోగం వచ్చిందని చెప్పిందే అబద్ధం. ఆ అబద్ధాన్ని అడ్డు పెట్టుకుని అప్పులు కూడా చేస్తున్నావా? నీకు అసలు బుద్ధుందా? లేదుగా. అది తెలుసు. ఆలు లేదు సూలు లేదు, అల్లుడి పేరు అల్లు అర్జున్ అని బ్యాండ్ మేళం పెట్టి మరి నాకు ఉద్యోగం వచ్చిందని పెద్ద హడావుడి చేసావు కదా. టక్కు టై అన్నావు, అపాయింట్మెంట్ ఆర్డర్ అన్నావు. రేపటి నుంచి ఏం చేయాలో నాకు అసలు అర్థమే కావట్లేదు నాన్న. ఓరి నా పిచ్చినా పుత్రా, ఇది పట్టుకో. షిఫ్ట్. పట్టుకున్నా. పెగ్ వేసేనా? వేసేయి, ఒక పెగ్ వేసే సెట్ అయిపోతే.